హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో మహమ్మద్ సిరాజ్ హర్షిత్ రాణా ప్లేస్ లో రీప్లేస్ అయ్యాడు. హర్షిత్ రాణాకి నీ ఇంజురీ వల్ల 2026 వరల్డ్ కప్ నుంచి తనైతే వైదొలగడం జరిగింది. సో దీంతో మహమ్మద్ సిరాజ్ రీప్లేస్ చేశాడు హర్షిత్ రాణాని. అండ్ సర్ప్రైజింగ్ ఎందుకు అనిపిస్తుంది అంటే సిరాజ్ యాక్చువల్ గా T20 స్ట్రీమ్ ఆఫ్ థింగ్స్ లో లేడు. బట్ తను ఎప్పుడు ఐపీఎల్ ఆడినా కూడా హాఫ్ ఆఫ్ ది సీజన్ అయితే మాత్రం చాలా బాగా ఆడతాడు. అండ్ ఆ తర్వాత వికెట్స్ ఒక్కొక్కసారి తీయడు, బట్ రన్స్ మాత్రం చాలా ఎకనామికల్ గా ఇస్తాడు. ఓవర్స్ వేసినప్పుడు ఆ 4 overs 19 కానీ 20 కానీ ఇస్తుంటాడు. అండ్ ఫస్ట్ ఏవైతే న్యూ బాల్ వస్తుందో ఆ ఓవర్స్ లో చాలా బాగా వేయడం జరుగుతుంది. సో మొహమ్మద్ సిరాజ్ ఎక్స్ట్రాక్ట్ అవ్వబోతున్నాడని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనం బూమ్రాని ఎలా సెలబ్రేట్ చేస్తామో మహమ్మద్ సిరాజ్ ని కూడా అలానే సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే బూమ్రాని స్టాట్స్ కానీ బూమ్రాని వేరియేషన్స్ కానీ సిరాజ్ తేకపోవచ్చు. అండ్ బూమ్రా లాగే అదే ఇంటెన్స్ తో బౌలింగ్ వేయకపోవచ్చు, కానీ సిరాజ్ ఇంటెన్స్ తో బౌలింగ్ వేసిన రోజు మాత్రం సిరాజ్ ని ఎవ్వరూ డామినేట్ చేయలేరు. ఆ రేంజ్ లో వేస్తాడు. బట్ సిరాజ్ లో ఏంటి అంటే ఆ పోరాట గుణం అనేది చాలా ఎక్కువ ఉంటది. ఎన్ని ఓవర్స్ అయినా వేస్తాడు, ఎన్నిసార్లు అయినా. అంటే ఇప్పుడు ఎవరైనా బాగా అలిసిపోయి ఉన్నా కూడా, ముఖ్యంగా టెస్ట్ మ్యాచెస్ లో చూసుకుంటే సిరాజ్ మాత్రం ఒక ఎండ్లో అలా బౌలింగ్ చేస్తూనే ఉంటాడు. సో సిరాజ్ అందుకే చాలా ఎక్కువ మంది ప్రేమిస్తారు సిరాజ్ ని. సో సిరాజ్ ఇప్పుడు సడన్ గా T20 స్క్వాడ్ లోకి రావడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ సిరాజ్ డెఫినెట్ గా కూడా మెయిన్ లెవెల్ లో ఉండాలి అని నేనైతే అనుకుంటున్నాను. బట్ ప్రతి మ్యాచ్ మెయిన్ లెవెల్ లో ఉంటాడనే డౌట్. ఎందుకంటే హర్షదీప్ సింగ్ బాగానే వేస్తున్నాడు. బట్ ఆ హర్షదీప్ సింగ్ ఎక్కడైనా కొంచెం తడబట్టడం జరిగితే మాత్రం మహమ్మద్ సిరాజ్ మెయిన్ లెవెల్లోకి వచ్చే ఛాన్స్ అయితే గట్టిగానే అనిపిస్తుంది. ఇన్ కేస్ అట్లీస్ట్ 2 to 3 మ్యాచెస్ అయినా ఛాన్స్ వస్తుంది ఫస్ట్ ఈ గ్రూప్ మ్యాచెస్ లో. సో 2 మ్యాచెస్ అయితే పక్కాగా ఛాన్స్ వస్తుంది. ఇవాళ మ్యాచ్ లో మేబీ మహమ్మద్ సిరాజ్ మెయిన్ లెవెల్లోకి రావచ్చు. హర్షదీప్ సింగ్ కి కొంచెం మ్యాచ్ టైం ఇవ్వచ్చు. ఎందుకంటే హర్షదీప్ సింగ్ న్యూ బాల్ తో స్వింగ్ ఎలానే చేస్తాడు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని లాస్ట్ ఈ న్యూజిలాండ్ సిరీస్ లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేసాడు. వికెట్స్ అయితే తీసాడు కానీ లాస్ట్ మ్యాచ్ లో కూడా 5 వికెట్స్ తీసాడు కానీ, బట్ రన్స్ అనేది 50 వరకు ఇచ్చేసాడు. సో వికెట్స్ తీసిన 50-60 రన్స్ ఇచ్చేస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఎందుకంటే ఇంకొక బౌలర్ కూడా అలాంటి బ్యాడ్ ఫేస్ రన్ అయిందంటే ఇద్దరు 8 overs లో 100 ఇచ్చారంటే మాత్రం మ్యాచ్ గాన్ కేస్. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ ఒక్క మ్యాచ్ ప్రస్తుతానికి సిరాజ్ టీమ్ లో పెట్టొచ్చు అని అనిపిస్తుంది. లేదా సిరాజ్ సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి మ్యాచ్ టైం తనకి ఇంకా అంటే వస్తుందా లేదా అన్న డౌట్ మళ్ళీ ఇంకొక వైపు కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే తను అసలు ప్రిపేర్డ్ గా లేడు, సడన్ గా వచ్చాడు. అంటే అఫ్ కోర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు, కానీ తను T20 వరల్డ్ కప్ ఆడుతున్నాను అనే మైండ్ సెట్ సడన్ గా ఇప్పటికిప్పుడే తెచ్చుకున్నాడు కాబట్టి అది ఎంతవరకు డెలివర్ చేయగలడు అన్న ఒక డౌట్ లో అయితే మాత్రం అలా ఆలోచిస్తే మాత్రం సిరాజ్ మెయిన్ లెవెల్ లో ఉండకపోవచ్చు. బట్ సిరాజ్ ఇంక్లూజన్ అనేది మాత్రం బెస్ట్ ఇంక్లూజన్ అని నాకు అనిపిస్తుంది. అండ్ మ్యాచ్ టైం ఇస్తే మాత్రం ఖచ్చితంగా సిరాజ్ ప్రూవ్ చేసుకుంటాడని నాకు అనిపిస్తుంది. అండ్ సిరాజ్ విషయంలో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.